శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. మహాభారతంలో వాస్తు పరిచయం గురించి తెలుసుకున్నాం. ఆ లక్షాగృహం దగ్ధం అయిన తర్వాత హిడింబాసురుడి వధ తర్వాత భీముడు హిడింబుని వివాహం చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆదేశానుసారం పంచ మహాబలులుగా జన్మించినటువంటి భీమ, దుర్యోధన, బకాసుర, కీచక, జరాసంధ వీళ్లలో ఏ ఒక్కరిని ముందుగా ఒకరు సంహరించినట్టయితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చేతిలోనే మరణిస్తారని చెప్పి మనం ముందు భాగాల్లో తెలుసుకోవడం జరిగింది. ఆ కార్యసాధన కోసం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఏకచక్రపురం వీళ్ళని అక్కడికి వెళ్ళమనడం జరుగుతుంది. గ్రహస్థితి బాగున్నప్పుడు మన యొక్క స్థితిని మనమే దిగజార్చుకున్నట్టయితే రాబోయే కాలంలో మంచి జరుగుతుందని, అలాగే ఈ బకాసుర వధతో రాబోయే కాలంలో జరిగేటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ భీముడు జయించడానికి మార్గం సుగమవుతుందని చెప్పి విప్రధారణలో అంటే పురోహితుల ధారణలో ఏకచక్రపురంలో ప్రవేశించి ఆయువారం చేసి జీవనం సాగించమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించడం జరుగుతుంది. ఆయన ఆదేశానుసారం వీరు ఏకచక్రపురం వెళ్ళడం జరుగుతుంది. ఇందులో మనకి జాతక భాగం ఎక్కువగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఈ 5 జాతక భాగం తెలియడం వల్ల భీముడిని అక్కడికి పంపడం జరుగుతుంది. డైరెక్ట్గా భీముడు, బకాసురుడు తలపడినట్టు బయట ప్రపంచానికి తెలిసినట్టయితే మిగిలిన వాళ్ళు అప్రమత్తం అవుతారని చెప్పి మారువేషంలో ఏకచక్రపురానికి శ్రీకృష్ణ పరమాత్ముడు పంపడం జరుగుతుంది. అక్కడే శ్రీకృష్ణుడు ఆదేశానుసారం బకాసురుణ్ణి భీముడు వధించడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళ గ్రహస్థితి మారిన తర్వాత ద్రౌపది స్వయంవరం ప్రకటనలో అర్జునుడు ద్రౌపదిని జయించడం, తరువాత వీళ్ళకి సామ్రాజ్యం లభించడం, మరలా వీళ్ళ యొక్క అజ్ఞాతవాసం అంటే గ్రహస్థితి బాగున్నప్పుడు పక్కకు తప్పుకొని మరలా గ్రహస్థితి బాగున్న తర్వాత ఎదుటికి వచ్చేటువంటి ఆ సమయం ఆసన్నమైందని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిన తర్వాత సతీ సమేతంగా పాండవులందరూ కూడా మరలా తన పెద్దండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆయన కొంత సామ్రాజ్యాన్ని ఇచ్చి ద్రౌపది తెచ్చుకున్నటువంటి సామ్రాజ్యంతో కలిపి సామ్రాజ్య స్థాపన చేసుకుని సుఖంగా ఉండమని చెప్పి ఆశీర్వదించడం జరుగుతుంది. అయితే ఆ సామ్రాజ్య ఇవ్వడం అనేటువంటిది దుర్యోధనుడికి అంత ఇష్టంగా ఉండదు. అలాగే ఈ మహాభారతంలో పాండవులు, శ్రీకృష్ణుడు, కౌరవులు వీళ్ళందరూ కూడా ఉండడం, ఈ కురుక్షేత్ర సంగ్రామం అంతా కూడా ఆ ద్వాపర యుగానికి విపరీతమైనటువంటి జనం పెరిగి భూభారం పెరిగి పాపం పెరగడం వల్ల ఎప్పుడు పాపం పెరిగినా ఆ పరమాత్ముడు ఏదో రూపంలో వచ్చి పాపల్ని శిక్షిస్తాడని చెప్పి మనకు తెలియజేయడం జరుగుతుంది. దాన్ని లక్ష్యంగా శ్రీకృష్ణ భగవానుడు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సామ్రాజ్యం లభించిన తర్వాత పాండవులు సొంతంగా మయసభను నిర్మించడం జరుగుతుంది. ఆ మయసభను నిర్మించినప్పుడు ఇక్కడ వాస్తు భాగం ఉంది. మయబ్రహ్మని అర్జునుడు ఇంద్రకుమారుడు అవడం చేత డైరెక్ట్గా స్వర్గలోకానికి వర్తమానం పంపించి మయుడిని తీసుకురావడం జరుగుతుంది.
వాళ్ళు కోరిన విధంగా భవన నిర్మాణం చేసినట్టయితే ఆ భవనం మధ్యలో కొద్దిగా పల్లంగా ఉంచి నీరు నిలవబెట్టి కొలను కింద కావాలని చెప్పి వీళ్ళు అడగడం జరుగుతుంది. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం మనకుండేటువంటి భవనాల మధ్యలో గోతులు ఉండి అందులో నీరు ఉన్నట్టయితే దాన్ని నాగపృష్ఠం అంటారు. ఈ నాగపృష్ఠం అనేటువంటిది అన్ని అనర్థాలకి కూడా దారితీస్తుంది. అదే మధ్య భాగం ఎత్తుగా ఉండి చుట్టూ పల్లంగా ఉన్నట్టయితే దాన్ని కూర్మ పృష్ఠం అంటారు. ఈ భాగం అన్ని ఐశ్వర్యాల్ని సుఖాలని కలుగజేస్తుంది. అయితే వీళ్ళు అవతరించినటువంటి అవతారం యొక్క పరమార్థం వేరు కాబట్టి వాళ్ళ కోరిన కోరికని మయుడు నిరాకరించడం జరుగుతుంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు మయుడిని వీళ్ళు అవతరించినటువంటి ఈ యొక్క లక్ష్యాలన్నీ కూడా వేరే ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవరహస్యాలు, దీనివల్ల మయబ్రహ్మగా మీకు వచ్చేటువంటి అపకీర్తి ఏమి ఉండదు, ఎదరు జరగబోయేటువంటి లోక కళ్యాణంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి వారు చెప్పిన విధంగా ఆ మయసభను నిర్మించమని చెప్పడం జరుగుతుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.